మట్టి మనిషి కార్యక్రమంలో సంక్షిప్త వార్తలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 2026-27 సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయించారు. వరి ధాన్యం క్వింటాల్ కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించారు. వరి ఏ గ్రేడ్కు 2,461 రూపాయలుగా ధర నిర్ణయించారు. హైబ్రిడ్ జొన్నలకు 4,023గా, మల్దండి జొన్నలు 4,073 కాగా సజ్జలు క్వింటాలు 2,900గా నిర్ణయించారు. ఇటు రాగులు 5,205, మొక్కజొన్న క్వింటాలుకు 2,410, కందులు క్వింటాలుకు 8,450 కాగా పెసర్లు 8,780గా, మినుములు 8,200, పత్తి మధ్య రకానికి 8,267, లాంగ్ రకం పత్తికి 8,667 కాగా వేరుశెనగ 7,517, ప్రొద్దుతిరుగుడు 8,343, సోయాబీన్ 5,708, నువ్వులు క్వింటాలుకు 10,346గా ధరలు నిర్ణయించారు.